మార్గశిర మాసం సందర్భంగా విశాఖలోని బుర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 24 గంటలు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ ఈవో కె శోభారాణితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శ్రీ కనక మహాలక్ష్మి తల్లి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు కూడా సాగే ఉత్సవాల్లో దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు కూడా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే ఈరోజు మొదటి గురువారం కావడంతో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే. ఈరోజు దాదాపు 1,00,000 పైచీలు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రీతిప్రాప్తమైన తొలి గురువారం ఈరోజు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. రాత్రి 1:45 దర్శనం ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా క్యూ లైన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడా క్యూ లైన్ ఆగలేదు, స్టాగ్నేషన్ లేదు, నడుస్తూనే ఉన్నారు భక్తులు. అందరికీ బాగా సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే మా డిపార్ట్మెంట్ వారి ఇదిలో ఫ్రీ లైన్ చాలా బాగా నడుస్తుంది. ఉచిత దర్శనది వారికి అనుగుణంగానే మనం ఈసారి కొత్త రోడ్ జంక్షన్ దాకా మలుపు దాకా కూడా ఈ క్యూ లైన్ వేసాము. ఈసారి దాని మీద షేడ్ వేసాము. క్యూ లైన్ వెంట మంచినీళ్ళు పంచిపెడుతున్నాము. జీవీఎంసీ వారు వాటర్ సప్లై చేశారు. సేవా సంఘాల వాళ్ళ సహకారంతో మంచినీళ్ళు పెడుతున్నాము. పసిపిల్లలకి ఉంటే పాలు పంచిపెడుతున్నాము. బిస్కెట్స్ కూడా పంచిపెడుతున్నాం క్యూ లైన్ వెంటనే. దర్శనం చాలా బాగా జరుగుతుంది. టెంపరీ టాయిలెట్స్ ఉన్నాయి క్యూ లైన్స్ వెంబడ. మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నిత్యాన్నదానం ఉంది. భక్తులు ఎంతవరకు వస్తే అంతవరకు వారికి అన్నప్రసాదం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నడుస్తుంది, అది కూడా నడుస్తుంది జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర. అంతా బాగానే ఉంది. భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. వారు క్షేమంగా ఇళ్ళకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు నివేదన సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి తప్పనిసరిగా ఉండే పంచామృతాభిషేకం దేవాలయం నుంచి ఉంటుందండి. అప్పుడే పంచహారతి కూడా ఉంటుంది. 6 గంటలకి బ్రేక్ ఉంటుంది, గంట సేపు ఉంటుంది. తర్వాత మళ్ళీ దర్శనం కంటిన్యూస్గా ఇచ్చేస్తాం. రాత్రి 2 గంటల వరకు అమ్మవారి దర్శనం. అంటే కిందటి సంవత్సరం అయితే మనకి 1 గంట దాకా నడిచే గురువారాలు. ఈరోజు కూడా అంతే. ఆఖరి భక్తులు క్యూ లైన్లో ఉన్నంత వరకు ఇస్తాం. అటువంటిది క్లోజ్ చేసేది ఏం లేదు. భక్తులందరికీ దర్శనం ఇచ్చాకే టెంపుల్ క్లోజ్ చేసేది. అయినా మన అమ్మవారికి రౌండ్ ది క్లాక్ భక్తులకి దర్శనం ఇచ్చే ఇది ఉంది. ఇంక ఈరోజు అసలు ఆపే ప్రసక్తే లేదు. రైట్. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు బూర్జిపేటలో వెలిసినటువంటి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మార్గశిర మాసోత్సవాల్లో అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగినట్టు ఆలయ ఈవో అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడంతో పాటు వచ్చే భక్తులకు సంబంధించి కూడా 2 ప్రాంతాల్లోనే అన్న సమారాధనకు సంబంధించినటువంటి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అలాగే వచ్చే భక్తులకు కూడా త్రాగునీటి సౌకర్యంతో పాటు అన్ని వసతులు కల్పించడం జరిగిందని, అలాగే అమ్మవారి దర్శనార్థం కూడా రాత్రి 1 గంట నుంచి మరలా రాత్రి 1 గంట వరకు, అంటే రౌండ్ ఓ క్లాక్ 24 గంటల పాటు కూడా అమ్మవారి దర్శనం ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.